తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరోసారి త్రిషతో కలిసి కనిపించారు. వారిద్దరూ ఒకే కారులో ప్రయాణించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయ్ త్రిషలతో కలిసి కనిపించడం ఇదే మొదటిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజకీయ సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది. విజయ్ ప్రమాణ స్వీకార సమయంలో వారిద్దరూ కూడా కలిసి కనిపించారు. మరి ఈ కార్యక్రమానికి ఆమె గెస్ట్గా హాజరయ్యారు. ప్రముఖ నటుడు అజిత్ కుమార్ తల్లి మోహినిమణి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయనను పరామర్శించడానికి విజయ్ త్రిష కలిసి వెళ్లారు. ఒకే కారులో ట్రావెల్ చేసినట్లు చెబుతూ ఉన్నారు. మోహినిమణి వృద్ధాప్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 8:45 తుది శ్వాసను విడవడం జరిగింది. మరి ఆ సమయంలో అజిత్ దుబాయ్లో ఉన్నారు. ఇక సమాచారం అందిన వెంటనే హుటాహుటిన చెన్నై చేరుకున్నారు. తల్లిని కోల్పోయిన అజిత్ను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు. ఈ క్రమంలో రాత్రి విజయ్ కూడా చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్లోని అజిత్ ఇంటికి వెళ్లారు. ఆయనను పరామర్శించారు. మోహినిమణి భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఆ సమయంలో త్రిష ఆయన వెంటే ఉన్నారు. మరి త్రిష కూడా అజిత్ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కొన్నేళ్లుగా ఫిలిం ఇండస్ట్రీలో హాట్ పేరుగా కొనసాగుతున్నటువంటి విజయ్ త్రిష ఇప్పుడు రాజకీయ వ్యక్తిగత కార్యక్రమాల్లోనూ కలిసి కనిపించడం ప్రాధాన్యత అంతరించుకుంది. మరిక గిల్లీ నుండి లియో వరకు విజయ్తో కలిసి పలు సినిమాల్లో నటించారు త్రిష. అటు అజిత్తోనూ ఇక మన్ కథ, కిరీడం వంటి చిత్రాల్లో నటించారు. మరి అజిత్ ఆయన కుటుంబంతోనూ ఆమెకు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే విజయ్ త్రిష కలిసి మరోసారి కనిపించడం పైన సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అజిత్ తల్లికి నివాళి అర్పించేందుకు వాళ్ళు వచ్చారని, ఈ పరిస్థితుల్లో నెగిటివ్ ఆలోచనలు వద్దు అని కొంతమంది అంటూ ఉన్నారు. ఇందులో పాయింట్అవుట్ చేయడానికి ఏమీ లేదని చెప్పేసి కూడా పోస్టులు పెడుతున్నారు. బాధలో ఉన్నప్పుడు ఎవరైనా సరే కలిసి వెళ్ళి ఓదార్చవచ్చునని చెప్పేసి విజయ్ త్రిషలకు సపోర్ట్గా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మరోవైపు ఈ వీడియోతో విజయ్ త్రిష రిలేషన్షిప్ కన్ఫర్మ్ అయిందని మరికొంతమంది నెటిజన్లు అంటున్నారు. బాధలో ఉన్న అజిత్ కోసం విజయ్ త్రిష కలిసి వెళ్లడంతోనే వీళ్ల బంధం పైన ఓ స్పష్టత వచ్చిందనే కామెంట్లు కూడా చేస్తున్నారు. సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చినటువంటి దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఎన్నికలకు ముందు విజయ్ నుంచి విడాకులు కోరుతూ అతని భార్య సంగీత సంచలన ఆరోపణలు చేసింది. తన యొక్క భర్తకు ఓ హీరోయిన్తో అక్రమ సంబంధం ఉందని చెప్పేసి ఆరోపించింది. దీంతో ఆ హీరోయిన్ త్రిషానే అనే రూమర్లు వినిపిస్తున్నాయి. ఇక విజయ్ త్రిష కలిసి ఓ వెడ్డింగ్ రిసెప్షన్కు వెళ్లడంతో ఇక పుకార్లు కూడా మరింత బలపడ్డాయని చెప్పుకోవాలి. ఎన్నికల్లో టీవీకే ప్రభంజనంతో త్రిష నేరుగా విజయ్ ఇంటికి వెళ్లి మరీ ఆయనను అభినందించింది. మరి విజయ్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలోనూ త్రిష ఇక స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది.